స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను మార్గదర్శకాల మేరకు ప్రతి శాఖ జాగ్రత్తగా చిత్తశుద్ధితో ఆచరణాత్మకంగా జాగ్రత్తగా తయారు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపొందించడంపై అమరావతి నుండి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లకు, హెచ్ఓడీలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వర్చువల్ విధానంలో సమీక్షించి దిశానిర్దేశం చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పెంచల కిషోర్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్కు కలెక్టర్ వివరిస్తూ తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, తిరుమల, శ్రీకాళహస్తి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రతిరోజు సుమారు 75,000 పైచిలకు తిరుమల, శ్రీకాళహస్తిలో 50,000 మంది పర్యాటకులు జిల్లాను సందర్శిస్తుంటారని, జిల్లాలో ప్రముఖ స్టార్ హోటళ్లు ఉన్నాయని, పర్యాటకులను కనీసం 2 నుంచి 3 రోజుల పాటు ఉండేలా వారు జిల్లాలోని పర్యాటక పుణ్యక్షేత్రాలను, ఫారెస్టు, బీచ్లు సందర్శించేలా ఆకర్షించగలిగితే స్థానికంగా యువతకు ఉపాధి, రెవెన్యూ ఉత్పాదన ఉంటుందని, ఆ దిశలో పర్యాటక శాఖ తదితర సంబంధిత శాఖల ద్వారా మైస్ టూరిజం ప్రమోషన్ చేయనున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా పరిశ్రమలకు అన్ని విధాలుగా అనుకూలమైందని, పలు పారిశ్రామిక వాడలు, శ్రీ సిటీ, సిబిఐసి, విసిఐసి ఉన్నాయని తెలుపుతూ వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టి గ్రోత్ రేట్ పెరిగేలా ప్రణాళికలు రూపొందించనున్నామని తెలిపారు. మైస్ టూరిజం, పరిశ్రమల స్థాపన అంశాలు జిల్లాలో గ్రోత్ ఇంజన్లని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం మున్సిపాలిటీ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికలు తయారు కావాలని, అందుకోసం 100 రోజులు, వార్షిక, 5 ఏళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు. వ్యవసాయానుబంధ, పర్యాటక, పరిశ్రమలు, విద్య, వైద్య తదితర శాఖలు స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని తెలిపారు. వికసిత భారత్ 2047 నేపథ్యంలో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు సెప్టెంబర్ 30వ తేదీ నాటికి అందజేయాల్సి ఉంటుందన్నారు. అదే క్రమంలో జిల్లా స్థాయిలో సమీకృతం చేసి జిల్లా విజన్ డాక్యుమెంట్ నివేదిక అక్టోబర్ 15లోగా అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ పర్యవేక్షణ మరియు అమలు విధానంలో 5 ఏళ్ల దీర్ఘకాలిక వ్యూహం అమలు చేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. నీతి ఆయోగ్ ఆమోదం, ముఖ్యమంత్రి సలహాలు, సూచనలతో తుది రూపం దిద్దుకున్న స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ మేరకు రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Growth engines will be tourism and then industry, sir. These are core subjects, sir. Sir, in tourism, what we have done is already we had 4 to 5 meetings with all the stakeholders, sir. We are looking at MICE tourism, sir, in Tirupati. So, on an average, 75 to 80,000 people come to Tirumala and 50,000 people come to Srikalahasti every day, sir. We want them to hold for the second day. So, what are the avenues to hold them on the second day that we are looking at, sir? Especially now, a lot of 4 to 5 star hotels are coming up in Tirupati, sir. So, bringing in the corporates and holding them for second day is one aspect we are looking at, sir. And also, sir, we are having a lot of 38% forest coverage there. So, if we can expand our leisure tourism, we have a lot of waterfalls, lot of beaches also are there in Tirupati district, sir. So, this angle we are looking at, sir. We are preparing a vision document on those lines. And then for the industry, sir, we are having VCIC and CBIC industrial cluster apart from Sri City industrial cluster, sir. So, how to place Tirupati as a better destination compared to Chennai for industry that we are focusing on, sir. These two things we are